హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. సో కుటుంబ వ్యవస్థ అయినా సరే, ఎడ్యుకేషనల్ సిస్టమ్ అయినా సరే, పేరెంటింగ్ విధానం అయినా సరే 90స్లో ఒకలా ఉండేది, 20స్లో ఒకలా ఉంది. బట్ ఈ జనరేషన్లో పేరెంట్స్ అందరూ కూడా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు పిల్లల విషయంలో. మేము కష్టపడ్డట్టు మా పిల్లలు కష్టపడకుండా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా, అంత జాగ్రత్తగా పెంచినా కూడా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉన్నా కూడా వాళ్ళు మా మాట వినట్లేదని చెప్పేసి చాలామంది పేరెంట్స్ బాధపడుతున్నారు. ఇవాళ మనం ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎన్వివి సుబ్బారావు గారు, ఎడ్యుకేషనల్ డిజైనర్ అండ్ ఆథర్. వారితో మాట్లాడదాం, తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, చాలా మంది పేరెంట్స్ థింకింగ్ ఇప్పుడు ఎలా ఉందంటే, మాకున్నటువంటి ఎన్విరాన్మెంట్లో మేము కష్టపడ్డాం, ఇప్పుడు అలా లేదు, మేము కష్టపడ్డట్టు మా పిల్లలు కష్టపడకూడదు అని చాలా మంది గారాబంగా పెంచుతూ ఉన్నారు. అసలు పేరెంట్స్ ఇలా అనుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు? మీరు చాలా బాగా చెప్పారు ఇంట్రడక్షన్లో. 90స్లో ఉన్నటువంటి పేరెంటింగ్ ఒకలాగా, ఇప్పుడు ఉన్నటువంటి పేరెంటింగ్ ఒకలాగా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అండి, గత 25 నుంచి 30 సంవత్సరాల్లో ప్రపంచ వ్యవస్థ అంతా మారిపోయింది. ఈ మారిపోయినటువంటి క్రమంలో 90s మైండ్ సెట్ని మనం ఇప్పుడు అప్లై చేద్దాము అంటే అప్లై చేస్తే మీకు ఫలితాలు రావు. సో చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ నేను చాలామందిని అక్రాస్ ఇండియా ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో చూసినప్పుడు, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ చూస్తేనండి, అక్రాస్ ఇండియాలో ప్రతి పేరెంటు 99% ఆఫ్ ద పేరెంట్స్ ఎగ్జాక్ట్గా ఇదే అనుకుంటారు. నేను కష్టపడినట్టుగా మా పిల్లలు కష్టపడకూడదు, సో వాళ్ళకి ఎంతైతే చేయగలనో అంత చెయ్యాలి అనేటువంటి తలంపుతో ఉంటారు. కానీ ప్రతి అమ్మాయినైనా అబ్బాయినైనా టచ్ చేస్తేనండి, కొత్తగా జాబ్కి వచ్చినటువంటి వాళ్ళు ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో మనం టచ్ చేస్తే ప్రతి ఒక్కరిది, అది యూపీ కానివ్వండి, బీహార్ కానివ్వండి, ఢిల్లీ శివార్లు కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ నుంచి తండాలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం ఉంటుందండి. సో మరి ఈ అద్భుతమైనటువంటి ప్రయాణంలో సమాజం ఎంత సమానం అని చెప్పినా సరే చాలా కేటగిరీస్ ఉంటాయి. అప్పర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్. సో ఇలా ఉన్నటువంటి క్రమంలో వీళ్ళు పెరిగినటువంటి వాతావరణం తరువాత వాళ్ళ యొక్క భవిష్యత్తులో ఎలా ఉపయోగపడుతుంది, ఎంతవరకు హెల్ప్ చేస్తుంది, ఎక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేటువంటివి చాలా లోతుగా మనం విశ్లేషణ చేసాము. 100 మంది ఈ యొక్క చరిత్రలను చూసి, వాళ్ళ యొక్క ప్రయాణాలను చూసి, నేను ఇందాక చెప్పినట్టుగా చాలామంది పిల్లలు మిడిల్ క్లాస్ కానివ్వండి, లోయర్ మిడిల్ క్లాస్ కానివ్వండి, అనేక మంది పిల్లలు అద్భుతమైనటువంటి ప్రయాణం చేసినటువంటి వాళ్ళు ఉంటారు. ఇక మీరు ఇప్పుడు విషయానికి వచ్చినప్పుడు, మరి వీళ్ళు అలాంటి అద్భుతమైన ప్రయాణాన్ని ఎలా చేయగలిగారు? కానీ ఇప్పుడు పేరెంట్స్ చూస్తే పెద్ద కంప్లైంట్, మేము కష్టపడినట్టుగా మా పిల్లలు కష్టపడకూడదు అని ఎంత ప్రోత్సహిస్తున్నా సరే ఫలితాలేమో మేము అనుకున్నట్టుగా ఉండట్లేదు అనుకునేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. సో మరి ఎలా దీన్ని అడ్రస్ చేయాలి అని అనుకునేటప్పుడు అండి, మీరు కష్టపడినట్టుగా మీ పిల్లలు కష్టపడకూడదు అనేది పాక్షికంగా మాత్రమే కరెక్ట్ అండి. పూర్తిగా అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే, మీరు కష్టపడ్డారు కాబట్టి, మీరు చదువుకునేటప్పుడు నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళి ఉండొచ్చు, సైకిల్ మీద స్కూల్కి వెళ్ళి ఉండొచ్చు, ఈ రోజున వాళ్ళ బండి మీదో, బస్సు మీదో, లేకపోతే కారులోనో మీరు పంపుతూ ఉండొచ్చు. సో మీరు నడిచి వెళ్ళారు కాబట్టి వీళ్ళు నడిచి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. సో ఆ విధంగా కష్టపడవలసినటువంటి అవసరం అయితే ఏమాత్రం లేదు. కానీ ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో నేను కష్టపడ్డాను కాబట్టి మా పిల్లవాడు కష్టపడకుండా నేను కూర్చోబెట్టి పెంచుతాను అనేది దాంట్లో చాలా పెద్ద లోపం ఉంది. ఎందుకు లోపం ఉంది అంటున్నానంటేనండి, ఇప్పుడు మారినటువంటి ప్రపంచంలో అంతా కూడా ఫిజికల్ వర్క్ తగ్గిపోయింది. మీరు చూడండి, టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత శారీరకంగా చేసేటువంటి శ్రమ తగ్గిపోయింది. సో యంత్రాలు చేస్తున్నాయి. మరి ఈ ఎనర్జీ అంతా ఎక్కడికి డైవర్ట్ అవ్వాలి? ఇంటెలిజెంట్ మీద డైవర్ట్ అవ్వాలి. సో ఇంటెలిజెంట్ వర్క్ చేయాలి. సో మనం మైండ్తో, ఆలోచనతో చేసేటువంటి జాబులు పెరిగినాయి, మీరు ఎక్కడైనా చూడండి. సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఆ యొక్క సామర్థ్యాన్ని పెంచుకునేటట్టుగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరి అది ఎలా వస్తుంది అంటే, మొట్టమొదటిగానండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా ఉండాలండి. జాన్సీ, మీకు చెప్తున్నా, కొంతమంది పిల్లల విషయంలో చాలా గారంగా పెరిగినటువంటి పిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వార్తలు అనేక కనిపిస్తూ ఉన్నాయి. వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటారు? ఎందుకంటే ఆ అడ్జస్ట్మెంట్ విషయంలో మీరు చిన్నప్పటి నుంచి ప్యాంపర్ చేయటం వల్ల, నాకు కావాల్సింది ఇది, నాకు అది దక్కాలి మాత్రమే, అది మాత్రమే దక్కాలి
ఆ అడాప్టబిలిటీ కానీ ఫ్లెక్సిబిలిటీ కానీ లేనటువంటి పిల్లలుగా మనం తయారు చేస్తే ప్రతికూల ఫలితాలు ఖచ్చితంగా మన చుట్టుపక్కల కనిపిస్తూ ఉన్నాయి, ఆ పిల్లల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ 2 విషయాలు ఒకటి చూడాలండి. ఒకటి ఏమిటంటే మొట్టమొదటిగా మనం చూడాల్సినటువంటిది వాళ్ళ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ చేతే చేయించుకునేటువంటి అవకాశం కల్పించాలండి. సో వాళ్ళ పనులు అంటే ఉదయం బెడ్ సర్దుకోవడం దగ్గర నుంచి వాళ్ళ సొంత విషయాల్లో ఒక ఏజ్ వచ్చినప్పటికీ పిల్లల్ని అలవాటు చేయగలిగితే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క వాతావరణం జీవితాంతం అద్భుతంగా తయారవుతుందండి. ఒక ఆథర్ చెప్తారు, ఒక మంచి బుక్ ఉందన్నమాట అండి. సో ఫస్ట్ డేలో మొట్టమొదటి చేయాల్సినటువంటి పని మేక్ యువర్ బెడ్ అని. ఎందుకు మేక్ యువర్ బెడ్ అంటే ఆయన చెప్తారు, సో మేక్ యువర్ బెడ్ అంటే మనం బెడ్ సర్దుకుని మనం బయటికి వెళ్తే సాయంత్రం వచ్చేటప్పటికి మీరు అనుకునే లక్ష్యాలు సాధించినా సాధించకపోయినా, సాధిస్తే పడుకోవడానికి మంచి బెడ్ ఉంది, సాధించకపోయినా మంచి బెడ్ ఉంది పడుకోవడానికి. అలాగే ఉదయాన్నే మీరు మీ రూమ్ సర్దుకుని వెళ్ళినప్పుడు మొట్టమొదటి డేలో మొదటి అకంప్లిష్మెంట్ మనకి తెలియకుండానే మనకు తెలుస్తుంది. సో ఒక్కసారి చూడండి, రూమ్లో చిందరవందరగా ఉన్నటువంటిది, సో ఆ పిల్లలు సర్దుకుని వెళ్ళినప్పుడు మనమైనా మీరైనా నేనైనా ఎవరైనా ఆ వస్తువులన్నీ సర్ది మనం బయటకు వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆ మనస్సులో ఉన్నటువంటి తేలిక ఆ మొట్టమొదటి అకంప్లిష్మెంట్ అవుతుంది డేకి అని. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే అది చాలా చిన్న విషయం, దీని మీద ఒక మంచి బుక్ ఉంది, సో మేక్ యువర్ బెడ్ అని. సో ఈ విధంగా చిన్న చిన్న పనులు వాళ్ళ చేత చేయించగలగాలి, ఇంట్రెస్ట్తో చేసుకోగలిగితేనే రేపొద్దుట అడ్జస్ట్మెంట్లో వాళ్ళు ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. నేను ఇవేమీ చేయించను అంటే ప్రతికూల ఫలితాలు మాత్రమే వస్తాయి. రెండో విషయం అండి, ఇంటలెక్చువల్ వర్క్ ఇప్పుడు సమాజం డిమాండ్ చేస్తుంది. మైండ్తో ఎంత స్ట్రెంగ్తన్ చేస్తే, ఎంత అప్లికేషను, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇన్నోవేటిజం లేదా ఇన్నోవేట్ మైండ్స్ మనం పెంచగలిగితేనే రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్తు అనేటువంటిది ఉంటుంది. సో కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త పాటించాలి. ఓకే, ఇదివరకు ఉన్నటువంటి సౌకర్యాలకి ఇప్పుడు ఉన్నటువంటి సౌకర్యాలకి ఖచ్చితంగా తేడా ఉంది మారినటువంటి పరిస్థితుల్లో. సో అలాగని మనం లేజీగా తయారు చేస్తే ఖచ్చితంగా ఆ పిల్లలు ప్రతికూల పరిస్థితులను పేరెంట్స్కి అందించేటువంటి అవకాశం 100% ఉంటుంది. అంటే సార్ మీరు చెప్తున్నట్టు ఇప్పుడు చాలామంది పేరెంట్స్ గారాబంగా పెంచడం వల్ల నేను అడ్జస్ట్ అవ్వను అని అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆ స్థాయి దాకా వెళ్తున్నారు కదా. అసలు పేరెంట్స్ పెంచేటప్పుడే థింకింగ్ ఎలా ఉండాలంటారు? పిల్లల్లో ఏ విధమైన థింకింగ్ని అలవర్చాలంటారు? సో మొట్టమొదటిగానండి ఇప్పుడు అందరూ చూస్తే కంఫర్ట్ విషయంలో కంఫర్ట్ ఇస్తున్నానంటారు కదా, అవును, ఫెసిలిటీస్, అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ నేను నా పిల్లలకి అందిస్తున్నానని చెప్తారు కదా. సో మరి ఇంకొక బ్యాచ్ పేరెంట్స్ ఏం చెప్తారు అంటే మేము కంఫర్ట్స్ ఇస్తున్నాం, ఫెసిలిటీస్ ఇస్తున్నాం. ఎస్, మాకు ఆ ఫెసిలిటీస్ ఉండవు, మేము మా పిల్లలకి ఫెసిలిటీస్ ఇస్తున్నాము, బట్ వాళ్ళు మా మాట వినట్లేదు, వేరేగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి చాలా మంది 99% ఈ కంఫర్ట్ ఫెసిలిటీస్ ఉంటే మేము ఎంత చేసి ఉండేవాళ్ళమేమో అనేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. సో మరి కంఫర్ట్స్ ఫెసిలిటీస్ ఇస్తున్నప్పటికీ లేదా మార్క్స్ విషయంలో కొంతమంది పేరెంట్స్ మార్క్స్ రావట్లేదు అంటారు, పిల్లలు మాట వినలేదు అనేటువంటిది చెప్తూ ఉంటారు. మరి అసలు ఎందుకని, అసలు కంఫర్ట్ ఇస్తున్నప్పుడు అసలు కంఫర్ట్ అంటే ఏంటి, ఫెసిలిటీస్ అంటే ఏమిటి, అండ్ వన్ మోర్ థింగ్, అసలు ఆ ఫెసిలిటీస్ అనేవి ఏ స్థాయి వరకు ఉండాలి, మినిమం ఏంటి, ఓవర్గా ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్, ఇవ్వకూడని ఫెసిలిటీస్ ఏంటి, ప్రతి ఒక్క పేరెంట్స్ ఖచ్చితంగానండి ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఫోన్ యూసేజే తీసుకుందాం. ఫోన్ యూసేజ్లో ఆ ఫోన్ యూసేజ్ ఒక సపోజ్ 1 అవర్ తీసుకుందాం, ఒక 1 అవర్ 60 మినిట్స్ మనం యూజ్ చేస్తున్నాం. ఈ 60 మినిట్స్ దేనికి యూజ్ చేస్తున్నాం, దీన్ని ఒక 5 విభాగాల కింద మనం డివైడ్ చేయొచ్చు. దాన్ని ఒక స్పెషల్ వీడియో చేద్దాం. సో అంటే దాన్ని నాలెడ్జ్ బేస్డ్గా చూద్దామా, లేదా ఎంటర్టైన్మెంట్గా చూద్దామా, లేదా షాపింగ్లో చూద్దామా, లేదా పొలిటికల్ అండ్ జనరల్ అవేర్నెస్ కోసం చూద్దామా అనేటువంటి ఒక 5 విభాగాల కింద డివైడ్ చేస్తే ఖచ్చితంగా అది ప్రొడక్టివిటీ దిశగా వెళ్తుంది. సో కాబట్టి ప్రతిదీ కూడా అంటే ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఎంత సమయం ఇప్పుడు సపోజ్ పిల్లవాడు ఒక 1 అవర్ ఫోన్ చూస్తున్నాడు అనుకుందామండి, 1 అవర్ తర్వాత మీరు చెప్పకుండా వాడు కట్టేస్తున్నాడు అనుకోండి, వెంటనే వేరే దానికి షిఫ్ట్ అయ్యాడు అనుకోండి, వాడు 2 అవర్స్ చూసిన ప్రాబ్లం లేదు. ఓకే, అట్లా కాకుండా ఆ పిల్లవాడు మీరు ఎంత చెప్పినా 10 సార్లు చెప్పినా సరే ఇంకొక 5 నిమిషాలు అంటే అడిక్ట్ అయ్యేటువంటి పరిస్థితి అది. అంతేనండి, సింపుల్ డిఫరెన్స్. రెండో విషయం, ఇప్పుడు ఏదైనా సరే ఇంకొక చిన్న విషయం చెప్తా, ఫ్లెక్సిబిలిటీ కానీ అడాప్టబిలిటీ కానీ, తల్లి ఎప్పుడు కూడా పిల్లలకి మంచి భోజనాన్ని అందించాలి అంటుంటారు అనేదే వాళ్ళ ప్రయత్నం. కానీ
ఒక్క 10 రోజుల పాటు వాడికి నచ్చినటువంటి భోజనం పెట్టి 11వ రోజు వాడికి నచ్చినటువంటి భోజనాన్ని మనం పెట్టే ప్రయత్నం, భోజనం అంటే నచ్చిన భోజనం అంటే నచ్చినటువంటి కూర కానివ్వండి, ఏదైనా వాట్ ఎవర్ డిష్, అప్పుడు రియాక్షన్ ఎట్లా ఉంది? ఓవర్ రియాక్షన్ ఉందనుకోండి, వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇది చిన్న రియాక్షన్, అదేంటమ్మా అది నాకు నచ్చదు కదా అని అక్కడతో ఆగాడు అనుకోండి, అది ఒక రకమైనటువంటి పాయింట్. సో ఇదేమీ లేకుండానే ఓకే నిన్నటి వరకు అనేటువంటిది అది డిఫరెంట్ లెవెల్. చిన్నపిల్లలు అలా ఉండదు, బట్ ఇది నేను అనేది. సో కాబట్టి దేన్ని కూడా ఒక ఘాటిని కట్టకూడదండి. అంటే డిగ్రీ ఆఫ్ వేరియేషన్స్ మనం చూడాలి. మనకున్నటువంటి మీ ఆలోచనతో పిల్లవాడు ఇలాగే ఉండాలి, నేను ఇట్లా పెట్టినప్పుడు ఇట్లాగే ఉండాలి అని అనుకుంటే అది ఇంపోజ్ అవుతుంది. మనం ఒక్కసారి వాడిలో ఉన్నటువంటి భావాన్ని పైకి వచ్చేటువంటి ప్రయత్నం, చూడగలిగేటువంటి ప్రయత్నం చేస్తేనే దెన్ యూ విల్ హ్యావ్ ఎ సొల్యూషన్. మీరు అట్లా కాకుండా మీరు అథారిటేటివ్గా నేను మదర్ని నేను సపరేట్ చేస్తాను, నేను అథారిటేటివ్గా నో యూ హ్యావ్ టు హీట్ ఇట్ అన్నారనుకోండి, వాడి భావం మనం బయటకు రాదు. అర్థమైంది కదండి నేను చెప్పేది? మన ముందు నటిస్తాడు. ఎస్, మీరు లేని సందర్భంలో దానికి గ్యారంటీ ఉండదు. మీ పిల్లల యొక్క బిహేవియర్ మీకే గ్యారంటీ లేకుండా అయిపోతుంది. సో కాబట్టి నేను చెప్తున్నది, మీ క్వశ్చన్కి చాలా స్పష్టంగా నేను చెప్తున్నటువంటిది ఏమిటంటే ఆ డిగ్రీ ఆఫ్ రియాక్షన్ ఇంపార్టెంట్. ఇది మంచి ఇది చెడు అని చెప్పకూడదు. సో ఒకళ్ళు ఎక్కువ మాట్లాడచ్చు, ఒకళ్ళు తక్కువ మాట్లాడచ్చు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది రాంగ్ అని అనవలసినటువంటి అవసరం ఉంది. వాడు మాట్లాడేటువంటి దాంట్లో లాజిక్ ఉంది, వాడు మాట్లాడేటువంటి దాంట్లో రైట్ క్వశ్చన్ ఉంది, రైట్ క్వశ్చనింగ్ ఉంది. సో ఇట్స్ ఆబ్వియస్లీ ఎ గ్రేట్ క్వాలిటీ అండి. సో అంటే అట్లా డిగ్రీ ఆఫ్ వేరియేషన్ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కంఫర్ట్ ఇస్తున్నాము, ఫెసిలిటీస్ ఇస్తున్నాము, మార్క్స్ రావట్లేదు అనేటువంటి దానికి నేను ఒక్క మాట చెప్తానండి. కంఫర్ట్ ఇచ్చినప్పటికీ వాళ్ళకి మార్క్స్ రావట్లేదు, కంఫర్ట్ ఇచ్చినప్పటికీ మీరు చెప్పినట్టుగా వాళ్ళు బిహేవ్ చేయట్లేదు అంటే కంఫర్ట్ అనేటువంటిది లేదా ఫెసిలిటీస్ అనేటువంటివి, మార్క్స్ అనేటువంటివి లైఫ్ కాదు. ఆ కంఫర్ట్తో పాటు మీరు రైట్ మైండ్ సెట్ కూడా ఇవ్వగలిగితేనే దానికి సార్థకత వస్తుంది. కంఫర్ట్ వితౌట్ రైట్ మైండ్ సెట్ ఏమవుతుందో చెప్పమంటారా? లేజినెస్కి ఫెయిల్. ఓకే, నాట్ ఏ లీడర్షిప్. ఫెసిలిటీస్ వితౌట్ మేనేజ్మెంట్, వితౌట్ మైండ్ సెట్ ఏమవుతుందో చెప్పమంటారా? ఎంటైటిల్మెంట్ మాత్రమే, ఎంపవర్మెంట్ రాదు. ఒక వ్యక్తికి ఒక టైటిల్ ఇచ్చాం, సో మనం టైటిల్ ఇచ్చాం, ఆ టైటిల్కి సార్థకత చూపించినప్పుడే ఆ వ్యక్తికి వాల్యూ వస్తుంది. సో అది ఎంటైటిల్ మాత్రమే అయిపోతుంది. ఫెసిలిటీస్ ఇదివరకు లేవు, ఇప్పుడు ఉన్నాయి. ఇట్స్ జస్ట్ ఎంటైటిల్మెంట్. అది ఎంపవర్మెంట్ దిశగా సాగాలి అంటే దాన్ని రైట్ యూసేజ్లో యూజ్ చేయాలి. ఇప్పుడు మనకున్నటువంటి ఫోన్ని యూట్యూబ్ షార్ట్స్కి యూజ్ చేస్తామా? నాకున్నటువంటి రంగంలో ఇన్నోవేషన్ తెలుసుకోవడానికి యూజ్ చేస్తానా? ఎస్, తప్పకుండా. దట్స్ ఆల్, దట్స్ ద సింపుల్ థింగ్. మార్క్స్, థర్డ్ విషయం, మార్క్స్కి వద్దాం. మార్క్స్ వితౌట్ మైండ్ సెట్ ఏమవుతుంది? సో మార్క్స్ వితౌట్ మైండ్ సెట్ ఏమవుతుంది అంటే ప్రెషర్ని బిల్డ్ చేస్తుంది తప్ప ప్యాషన్ బిల్డ్ చేయదు. ఎందుకు అంటే మార్క్స్ అనేటువంటివి మీరు చేసేటువంటి పని మీ స్థాయిలో ఉండేటప్పుడు మార్క్స్ వస్తూ ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. ఒక్కసారి అది ఆపడం మొదలు పెడితే, అది ఆగటం మొదలు పెడితే, మీరు అనుకున్నటువంటి లక్ష్యం రాకపోతూ ఉంటే, నిన్నటి వరకు వచ్చినటువంటి మార్క్స్ ఈరోజు రాకపోతే, మీరు ఈవెన్ టాప్ రేటెడ్ క్రికెటర్స్ కూడా చూడండి, ఒక్కసారి వాళ్ళు ఆ కిందకి జంప్ అయిన తర్వాత, వాళ్ళ కరువు పడిన తర్వాత లెగటానికి టైం పడుతుంది. సో ఎందుకంటే దాని నుంచి బయటకు రావాలి అంటే ఎంతో, అంటే వాళ్ళకి ఎన్ని రిసోర్సెస్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి అంత టైం పట్టినప్పుడు సామాన్యుల యొక్క పరిస్థితి ఏమిటి? సో కాబట్టి ఓన్లీ మార్క్స్ని మీరు చూసినప్పుడు ఇట్ విల్ గివ్ యూ అ ప్రెషర్ when they are not able to get it. అంటే సార్ మీరు అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను, చాలా మందికి ఉన్నటువంటి పేరెంట్స్కి కావచ్చు, పిల్లలకి కావచ్చు, ఈ జనరేషన్లో పేరెంట్స్ ఏమో మార్క్స్ అని ప్రెషర్ పెడుతూ ఉంటారు, పిల్లలు కూడా దానికి అడిక్ట్ అయిపోయి కొంతమంది మార్క్స్ అంటే 95 మార్క్స్ వచ్చినా కూడా 100కి 5 మార్క్స్ రాలేదని ఏడుస్తూ ఉంటారు. బట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తేనేమో మార్క్స్ సర్టిఫికేట్స్ బోలెడ్ ఉన్నాయి, ఒక్క జాబ్ రావట్లేదు, సో స్కిల్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. సో మీరేం చెప్తారు, స్కిల్ ఇంపార్టెంటా, మార్క్స్ ఇంపార్టెంట్? సో నేను ప్రతి ఒక్కరికి చెబుతున్నా, మార్క్స్, డియర్ పేరెంట్స్, మార్క్స్ ఉపయోగం లేదు అని నేను చెప్పట్లేదు, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. మార్క్స్ అనేటువంటిది ఎండ్ ప్రొడక్ట్ కాదు, ఎండ్ రిజల్ట్ కాదు. మార్క్స్ గురించి మనం మాట్లాడవద్దు ఇప్పుడు. ముందు మన పిల్లలంటూ ప్రయాణం మొదలు పెడితే ఎన్ని మార్కులు వస్తాయనేది తర్వాత చూద్దాం. అసలు ముందంటూ మా పిల్లవాడు మైండ్ సెట్ పెట్టకుండా వాడు నేను ఎలా గేజ్ చేస్తానండి? నేను అంచనా వేయటం తప్పు కదా. అవును, అసలు నేనంటూ ప్రయత్నం చేయకుండా నన్ను మీరు అంచనా వేస్తుంటే నా సామర్థ్యం ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. సో కాబట్టి పిల్లలు ఆ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు అప్పుడు మనం గేజ్ చేయాలి.
సో అసలు ప్రయాణం మొదలు పెడుతున్నారా లేదా? అది యు గాట్ మై పాయింట్. సో అందుకని మార్క్స్ అనేటువంటివి మనం ముందు మాట్లాడవలసినటువంటి అవసరం లేదండి. ముందు వాళ్ళు పెట్టేటువంటి ఫోకస్, అటెన్షన్, వాళ్ళ ఇంట్రెస్ట్ ఇవి కరెక్ట్గా సరిచేసినప్పుడు, ఆ ప్రయాణాన్ని మనం సెట్ చేసినప్పుడు తర్వాత మార్క్స్ అనేటువంటి ఎండ్ లాస్ట్లో చూడాల్సినటువంటి, లేదా లాస్ట్ బట్ వన్ స్టెప్ అది. అంటే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్, చాలామంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు 10th వరకు బాగానే ఉన్నారు, మా మాట విన్నారు, 10th తర్వాత వాళ్ళ బిహేవియర్ మారింది, వే ఆఫ్ డ్రెస్సింగ్ మారింది, మాట వినకపోవడం, రెస్పెక్ట్ లేకపోవడం, అటెన్షన్ లేకపోవడం ఇలా జరుగుతుంది అని చెప్పి బాధపడుతున్నారు. మీరేం చెప్తారు? రీజన్స్ ఎక్కడున్నాయి? ఎవరికైనా కోపం ఎప్పుడు వస్తుందండి ఝాన్సీ గారు? నాకు నచ్చని మాట మాట్లాడినప్పుడు కోపం వస్తుంది. మీకు నచ్చని పని చేయమన్నప్పుడు కోపం వస్తుంది. అవును. విసుగు ఎప్పుడు వస్తుంది? ఎక్కువ ప్రెషర్ అదే పనిగా మీకు నచ్చినటువంటి విషయాన్ని చెప్పినప్పుడు, అంతే కదండి. మీరు 10th వరకు విన్నటువంటి పిల్లలు 10th తర్వాతకి ఎందుకు కోపాన్ని ఎక్కువ ప్రదర్శిస్తున్నారు, ఎందుకు ఎక్కువ విసుగుని ప్రదర్శిస్తున్నారు అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆన్సర్సే. 10th వరకు ఉన్నటువంటి చదువు విషయంలో, ఇప్పుడు మనకి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో 10th వరకు ఉన్నటువంటివి ఆ ప్రెషర్స్ చాలా తక్కువ జనరల్గా ఉన్నటువంటి దాంట్లో ఉంటాయి. 11th 12th వచ్చేటప్పటికి ఒక్కసారిగా ఇక్కడ కాంపిటీషన్ కానివ్వండి, బయట ఉన్నటువంటి మనం ఏమంటారా టెస్టింగ్ కానివ్వండి చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒక పంట అంటే ఒక రైతు మాటల్లో చెప్పాలి అంటే పంట పూర్తయి ఫైనల్గా ధాన్యం చేతికి అందేటువంటి సీజన్ అనమాట, హార్వెస్టింగ్ సీజన్ అది. సో 11th and 12th. సో ఇక్కడ ఫైనల్గా మనం ఆ రిజల్ట్ని చూసేటువంటి పరిస్థితి. ఈ రిజల్ట్ చూసేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వరకు చేసినటువంటి 10th వరకు ఉన్నటువంటి ప్రయాణం వేరు, ఇక్కడ 11th 12th వచ్చేటప్పటికి పర్టికులర్గా తెలుగు స్టేట్స్లో ఏమవుతుంది, జేఈ అంటారు, నీట్ అంటారు, లేదా సిఎస్ఈబిటీ అంటారు. అక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ. సో వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం అక్కడికి దానికి ఎక్కువ కాంపిటీషన్, డిఫరెన్స్ ఎక్కువ వస్తుంది. సో ఆ గ్యాప్ ఎక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కోపం వస్తుంది, విసుగు వస్తుంది. సో ఇక్కడ మనం సరిగా హ్యాండిల్ చేయకపోతేనే దిస్ ఈజ్ అ వెరీ మోస్ట్ క్రూషియల్ స్టేజ్ అండి. ఇప్పుడు నేను చాలా బాధతో చెప్తున్నాను, కొంతమంది విషయాల్లో, కొంతమంది పేరెంట్స్ విషయంలో పిల్లలు పేరెంట్ మాట్లాడుకోలేనటువంటి ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. మనకు రోజు కౌన్సిలింగ్లో అట్లీస్ట్ 2 కేసెస్ ఇట్లాంటి కేసెస్ రోజు అక్రాస్ ఇండియా వస్తూ ఉంటాయి. సో అట్లాంటి పరిస్థితి అయిపోయింది. అంటే టీనేజ్ విషయంలో మీకు ఇంకొక బాధాకరమైన విషయం చెప్తాను, ఆ పేరెంట్స్ ఆ పిల్లలుతో మాట్లాడడానికి భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? సో అంటే ఇది ఇక్కడతో 11th 12th వచ్చినటువంటిది కాదండి, 10th వరకు వచ్చినటువంటి ప్రయాణంలో పేరెంటింగ్లో ఉన్నటువంటి లోపం. అది ఎక్కువ గారాబం కావచ్చు, అసలు పట్టించుకోకపోవటం కావచ్చు, మీరు చేసే రెస్పాన్సు, రియాక్షను వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేటువంటి విధానం కావచ్చు, లేదా ఈ పిల్లలు బయట ఉన్నటువంటి పరిస్థితులకి ఎక్కువ ప్రభావితం అయి ఉండొచ్చు. సో మరి ఇది ఏంటి అనేటువంటిది కేసు టు కేసు, మనం లెట్ అస్ నాట్ జనరలైజ్, ఒక్కొక్క కేసు ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో వీటిలో ఏ కారణమైనా కావచ్చు. సో కాబట్టి ఇది 10th విషయంలో మీరు చెప్పిన స్టేజ్లో అంటే 14-15 ఇయర్స్ విషయంలో మనం కరెక్ట్గా సెట్ చేయగలిగితేనే వాళ్ళు మన పిల్లలండి, మనం చెప్తే వింటారు, మనకు ఆ ఓర్పు ఉందా, మనకు ఆ సహనం ఉందా అనేటువంటి ఒక్కసారి మనం క్వశ్చన్ చేసుకుంటే, మనమే పట్టించుకోకపోతే బయట వాళ్ళు ఎవరు పట్టించుకుంటాడండి, ఎవరికి కావాలి? సో కాబట్టి ఆ పాజిటివ్ మైండ్తో అలాంటి పేరెంట్స్ ఎవరైనా ఉంటే అలా ప్రయత్నిస్తే ఖచ్చితంగా వాళ్ళలో చేంజ్ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇప్పుడు పేరెంట్స్ అందరూ కోరుకునేది ఏంటి, చదువుకోవాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, మా పేరు నిలబెట్టాలనో లేకపోతే ఎక్సెట్రా ఎక్సెట్రా గర్వపడాలనో అనుకుంటారు. బట్ పిల్లలు మాత్రం ఈ జనరేషన్లో మెయిన్గా ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు. ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ చాటింగ్, అమ్మాయిలు అబ్బాయిలైన తేడా లేకుండా దారి మొత్తం మారిపోతుంది. సో అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, దాని నుంచి బయటపడాలంటే పేరెంట్స్ ఏం చేయాలి అండ్ పిల్లలు ఏం చేయాలి? ఫోన్ అండ్ ఇంటర్నెట్ అడిక్షన్, ఫోన్ అండ్ ఇంటర్నెట్ యూసేజ్ అనేటువంటిది న్యూ నార్మల్ అండి ఝాన్సీ గారు, న్యూ నార్మల్ ఇది. సో దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఫోన్ ఇంటర్నెట్కి దూరంగా మనం పిల్లల్ని పెంచుతాము అంటే రేపొద్దు అస్సలు గ్యారంటీ లేకుండా అయిపోతుంది. సో ఇవన్నీ కూడా మన యొక్క రోజువారీ కార్యక్రమాలలో భాగమే, మనకన్నా ఎక్కువ మన పిల్లలకి భాగం. సో ఇది ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఇది యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫోన్ యూసేజ్ కంట్రోల్స్ లేకపోతే ఆ రీజనబుల్ టైం అనేటువంటిది నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. అంతే తప్ప ఫోన్ ఇంటర్నెట్ని దూరంగా జరిపి మా పిల్లల్ని పెంచుతాను అంటే
మీకు 15-18 సంవత్సరాల పిల్లలకు వచ్చిన తర్వాత తెలుస్తుంది జరిగినటువంటి ప్రమాదం. సో ఆ రోజున వాళ్ళ కంట్రోల్ లేకుండా అయినటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి అవి మనలో భాగం. సో దీన్ని మనం ఎలా కంట్రోల్గా చేయాలి అనేటువంటిదే ఇంపార్టెంట్. సో ఎందుకంటేనండి ఎప్పుడు కూడా మనిషి ఎప్పుడు కూడా ఏమిటంటే ఛాలెంజింగ్కి దూరంగా ఉంటాం. ఇప్పుడు చదువు ఉన్నటప్పుడు మెంటల్ ఛాలెంజ్ వస్తుంది. వీడియో గేమ్ ఆడాలంటే చాలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది, చాలా ఆనందం వస్తుంది. సో ఈ తేడాని పిల్లలకి చాలా ఓర్పుగా సహనంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇందాక మన వీడియో మొదట్లో చెప్పాం, అసలు ఈ యూసేజ్ని ఒక 5 రకాలుగా డివైడ్ చేస్తే ఆ అవేర్నెస్ పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ తీసుకొచ్చినప్పుడు ఆ యూసేజ్లో ఆ సెల్ఫ్ అవేర్నెస్తో కాషియస్గా పనిచేసేటువంటి అవకాశం ఉంటుందండి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఒక పేరెంట్గా మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ వర్క్ ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఎంతసేపు ఫోన్తో ఉంటున్నారు? డైరెక్ట్ క్వశ్చన్. సో అలాగే మీరు భోజనం చేసేటప్పుడు మీరు ఎట్లా భోజనం చేస్తున్నారు? టీవీ చూస్తూ చేస్తున్నారా? ఫోన్ మాట్లాడుతూ చేస్తున్నారా? ఫోన్ చూస్తూ చేస్తున్నారా? మీరు ఇలా చేస్తూ మీ పిల్లలు వాళ్ళు మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండాలి అంటే 30-40 సంవత్సరాలు వచ్చినటువంటి వ్యక్తికే ఆ డిసిప్లిన్ లేకపోతే 15 సంవత్సరాలు ఉన్న పిల్లవాడికి లేదా 18 సంవత్సరాలు ఉన్న పిల్లవాడికి ఎందుకు ఉంటుంది? మీరు బాధపడినా సరే పేరెంట్స్, దిస్ ఈస్ మై స్ట్రైట్ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఎప్పుడైతే సిస్టమ్ మనం సెట్ చేసామనండి ఆటోమేటిక్గా చిన్నవి తగ్గుతాయి. అసలు పేరెంట్స్ దగ్గరే మార్పు రావాలంటారు. ఎస్, అబ్సల్యూట్లీ. అప్పుడు వీళ్ళకి లిమిటేషన్స్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ రెస్పెక్ట్తో కూడినటువంటి సిస్టమ్ ఆ ఇంట్లో ప్రివైల్ అవుతుందండి. సో ఆ రెస్పాన్సిబిలిటీ పిల్లలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు స్ట్రిక్ట్గా పెరిగిన పిల్లలు ఒకలా ఉంటారు, అండ్ గారాబంతో పెరిగిన పిల్లలు ఒక్క ఏజ్కే వేరే దారిలో పడుతూ ఉంటారు. అసలు లోపం ఎక్కడుందంటారు? స్ట్రిక్ట్గా పెరిగిన పిల్లల దగ్గర ఉండే పాయింట్స్ ఏంటి, వీళ్ళ దగ్గర ఏ పాయింట్స్ మిస్ అవుతున్నాయి, ఏమైనా చెప్తారా డిఫరెన్స్? ఒక్క మాటలో చెప్తాను ఝాన్సీ మీకు. లైఫ్లో అండి ఒక అద్భుతమైనటువంటి ఒకే ఒక సెంటెన్స్ ఏమిటంటే బ్యాలెన్స్ ఇస్ ద కీ అండి. ఓకే, బ్యాలెన్స్ ఇస్ ద కీ. ఎవరికైనా కోపం వస్తుంది, ఎవరికైనా బాధ వస్తుంది, ఇవన్నీ సహజం. మనిషి జీవితంలో సహజమైనటువంటి ప్రక్రియ. కానీ ఆ కోపం ఎంతసేపు ఉంది అనేటువంటిది ఇంపార్టెంట్. ఓకే, ఆ కోపం వచ్చినప్పుడు ఆ పిల్లలు కానీ మనం కానీ ఎలా ప్రవర్తిస్తున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ థింగ్ అండి. సో కాబట్టి మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా చాలా అంటే ఒక మంచి మాట, పేరెంటింగ్ యొక్క ప్రత్యేకతను వాటి యొక్క ప్రభావాన్ని ఒక మాటలో మీరు అడిగారు ఇక్కడ. సో స్ట్రిక్ట్గా ఉంటే ఉండాలా లేదా అసలు పట్టించుకోకుండా గారాబంగా ఉండాలా అంటే రెండూ తప్పే అని చెప్తానండి నేను. రెండూ తప్పే. సో ఈ రెండింటికి మధ్యన బ్యాలెన్స్ ఏదన్నా ఉందా? స్ట్రిక్ట్గా ఉండవలసినటువంటి విషయంలో ఉండాలి. ఇప్పుడు సపోజ్ మీరు చెప్పినటువంటి మాట రిపీటెడ్గా ఫెయిల్ అవుతుంది అనుకోండి, రిపీటెడ్గా ఫెయిల్ అవుతుంది పిల్లల విషయంలో. సో మొదట 3 సార్లు 4 సార్లు 5 సార్లు అయినా ఫెయిల్ అవుతుంది. అప్పుడు స్ట్రిక్ట్గా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో అట్లా కాకుండా కంప్లీట్గా స్ట్రిక్ట్గా ఉన్నారనుకోండి, ఇక్కడ ఒక ప్రమాదం ఉంది. అలాంటి పిల్లలు మనం చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ స్ట్రిక్ట్గా ఎందుకుంటారు? పాపం కావాలని వాళ్ళకి ప్రేమ లేక ఏమి ఉండరు ఆ పేరెంట్స్. ఎందుకుంటారండి? వాళ్ళ మనసు లోతుల్లో చూస్తే పేరెంట్స్ లోతుల్లో మా పిల్ల తప్పు చేయకుండా పెర్ఫెక్షన్తో ఉండాలి అనేటువంటి మంచి ఉద్దేశమే. ఎవరికి చెడ్డ ఉద్దేశం ఎందుకు ఉంటుంది? పేరెంట్స్కి ఎందుకు ఉంటుందండి? మరింతగా అసలు ఉండదు కదా. సో అక్కడ ఏమిటంటే వాళ్ళ యొక్క స్టైల్ ఏమిటంటే పెర్ఫెక్షన్గా ఉండాలి, ఎక్కడ తప్పు చేయకూడదు. ఇదేమవుతుందంటే ఇది స్థాయి మించినప్పుడు ఏమవుతుందంటే మీకు నేను ఏమి చేస్తే ఏం తప్పు జరుగుతుందో, ఏం మాట్లాడితే ఏం తప్పు వస్తుందని మాట్లాడలేనటువంటి పరిస్థితికి పిల్లలు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఏ ఇనిషియేటివ్ అయినా చేయలేనటువంటి పరిస్థితికి వస్తుంది. తెలియకుండా వాళ్ళలో తెలియనటువంటి భయం, దేనికి సంబంధించి పెర్ఫెక్షనిజానికి సంబంధించినటువంటి భయం కూడుగట్టుకుపోతుందండి. ఈ గారాబంగా పెరిగినటువంటి వాళ్ళు ఏమవుతారు అంటే, 2 ఎక్స్ట్రీమ్ కేసులు మీరు చెప్పారు. ఈ గారాబంగా పెరిగినటువంటి కేసులు ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం విచ్చలవిడితనంగా ఏ పని చేసినా సరే పక్క వాళ్ళని కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. వాళ్ళ కంఫర్టు వాళ్ళ యొక్క లైఫే మాత్రమే తప్ప వాళ్ళ జీవితంలో భాగమైనటువంటి తల్లిదండ్రులు కానివ్వండి, సిబ్లింగ్స్ కానివ్వండి, రేపొద్దుట వచ్చేటువంటి పార్ట్నర్స్ కానివ్వండి, పిల్లల్ని కానివ్వండి, ఆ వాటి విషయంలో కూడా సమ్ ఎక్స్టెంట్ వాళ్ళు అలా మధ్యలో మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి యాజ్ ఐ టోల్డ్ యూ,
బ్యాలెన్స్ ఇస్ ద కే అండి. సో మనం ఇటు చేస్తాం అటు చేస్తామా. ఇంకొక విషయం ఝాన్సీ, మీకు పిల్లల విషయంలో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు ఒకలాగా ఉండరు కదా. ఆ తల్లిదండ్రుల పిల్లలే, ఒకళ్ళ బిహేవియర్ ఒకలా ఉంటుంది, ఒకళ్ళ బిహేవియర్ ఒకలాగా ఉంటుంది. సో మీరు వీడికి అప్లై చేసినది వీడికి అప్లై చేసింది మీకు సేమ్ అప్లై చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? సో వీడు మరింత ఓవర్ యాక్టివ్గా ఉంటే దాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. వీడు కొంచెం స్లోగా ఉంటే వీడికి చెయ్యి అందించి ముందుకు లేపాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది దట్ ఈస్ ద బ్యాలెన్స్ అండి. బ్యాలెన్సింగ్ అనేది, సో బ్యాలెన్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. సో ఫైనల్గా అంటే ఇలాంటి పాటలు అన్నిటికీ కూడా నేను ఒక మాట చెప్తానండి, ఎవరికి వాళ్ళతో చేసేటువంటి ప్రయాణం ఇంపార్టెంట్. నేను నాతో చేసేటువంటి ప్రయాణం, మీరు మీతో చేసేటువంటి ప్రయాణం, ఈ ప్రయాణమే మన జీవితాన్ని మార్చేటువంటి అవకాశం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి క్లోజ్ చేద్దాం. ఉదాహరణకి అంటే నేను లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నాడు. 1999 దగ్గర నుంచి 2014 వరకు ఆయనతో చేసినటువంటి జర్నీ, ఎన్ని ఉప ఎన్నికలు జరిగినా ప్రతికూల ఫలితాలు చెందినటువంటి సందర్భాలు ఎన్నో. సో ప్రతిసారి కూడా సో ఎవరి కోసమైతే పోరాడుతున్నాడో వాళ్ళ నుంచే సరైనటువంటి సపోర్ట్ దొరకనటువంటి పరిస్థితి. బట్ ఆ 15 సంవత్సరాలు ఆయన పడినటువంటి కష్టం, ఆయనతో చేసినటువంటి ప్రయాణం తొలి ముఖ్యమంత్రిగా పట్టాభిషిక్తిని చేసింది. రెండో ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇది జనరల్గా కనెక్ట్ అయ్యేటువంటి అందరికీ అర్థమయ్యేటువంటి ఎగ్జాంపుల్ అని వాళ్ళ పేర్లు తీసుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు. సో ఈయన రేవంత్ రెడ్డి అనేటువంటి ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిన వెంటనే జరిగినటువంటి ఒక ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాలా. సో ప్రతి ఒక్కరూ కూడా అప్పుడు ఎట్లా చూస్తారు చూడండి. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ సంవత్సరంన్నర కాలం అనుకుంటా, ఆ టైంలో ఆయనతో చేసినటువంటి ప్రయాణం ముఖ్యమంత్రిని చేసింది. జగన్మోహన్ రెడ్డి చిన్న వయసులో ఎన్నో కేసులు, ఎన్నో ఆరోపణలు, అది నిజమా కాదు మనకు తెలియనటువంటి పని. సో అది మన డిస్కషన్ కాదు. బట్ కానీ ఆయనతో చేసినటువంటి ప్రయాణం చిన్న వయసులో ముఖ్యమంత్రిని చేయగలిగింది. చివరిగా నారా చంద్రబాబు నాయుడు, ఆయన చూసినప్పుడు 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర, 2004 నుంచి 2014 వరకు ఎన్నో అవమానాలు, రెండు కళ్ళ సిద్ధాంతం అంటే ఆయన ఏది చెప్పినా సరే హేళన చేసినటువంటి పరిస్థితి. తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. మరలా 2019 నుంచి 2024 మరలా ఎన్నో ఒడిదుడుకులు. కానీ ఇప్పుడు మన భారతదేశంలోనే ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదిగినటువంటిది. ఇది 4 దశాబ్దాల నుంచి జరిగినటువంటి. సో వీళ్ళందరిలో మనం చూస్తే ఆ పాజిటివిటీ, నేను భిన్న ధృవాలని చెప్పాను మీకు ఇప్పుడు. సో వీళ్ళలో ఆ పాజిటివిటీ మీరు చూస్తే వాళ్ళతో చేసినటువంటి ప్రయాణం, వాళ్ళతో చేసినటువంటి ప్రయాణంతో వాళ్ళ పరివారాన్ని, వాళ్ళ యొక్క ఫాలోవర్స్ని నడిపించినటువంటి విధానం. దట్స్ వాట్ ఇట్ ఈస్. చాలా మంచి ఎగ్జాంపుల్ సార్. అండ్ పేరెంటింగ్లో ముఖ్యంగా ఉండాల్సిన స్టెప్స్ ఏంటి అండ్ లోపాలేంటి, పిల్లల్లో ఎక్కడ మారాలి అనే దానికి సంబంధించి టిప్స్ అని కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.